ఏ వయసులో ఉన్నప్పుడు ఈగో అన్న వర్డ్ విన్నావు నువ్వు? ఈగో అన్న వర్డ్ నీకు ఎప్పటి నుంచి తెలుసు? ఈ టీవీలో వచ్చిన తర్వాతనే వింటున్నాం. అంతేనా? అంతకుముందు నీకు తెలియదు ఈగో అంటే ఏంటో? మాకు అదే నేను చెప్తున్నా కదా, మా పెంపకమే అట్లా ఉండేది. ఇప్పుడు బాగా వింటున్నావు కదా ఈగో అని. ఏంటమ్మా దాని మీనింగ్? నీకేమనిపిస్తుంది ఈగో అంటే ఏంటి? నువ్వేమనుకుంటున్నావు? అది సెల్ఫ్ రెస్పెక్ట్ అయితే కాదు. కాదా? మరేంటి? ఎంతసేపటికి అవతల వాడిని అనసాలి, అవతల వాళ్ళ మీద ఇది అది ఏమిటో మంచిగా అనిపించట్లేదు నాకు. అంటే ఆడపిల్లలు మగపిల్లలు ఆడపిల్లల్ని ఒకళ్ళనొకళ్ళు, ఒకవేళ మగపిల్లలు విన్నారనుకో అనగొడుతున్నారు వాళ్ళను. అట్లా కాకుండా ఆడపిల్లలు కొంచెం తగ్గితే ఇక మొత్తం డామినేట్ చేయాలి. అట్లా కాదు, మంచిగా అండర్స్టాండింగ్ ఉండాలి. సో ఆడపిల్లలు మాకు అప్పుడు ఎంత డబ్బులు ఇబ్బందులు ఉన్నా ఎంత ఉన్నా రోజు మేము అండర్స్టాండింగ్ ఏంటి పిల్లలది ఏం జరుగుతున్నదని నేను అన్ని ఇంట్లో ఏ జరిగినా ప్రతి డాడీకి చెప్పేదాన్ని. డాడీ కూడా అన్ని చెప్పేవారు. ఎటు పోయొచ్చాను ఎటు చేసి ఇక మనకు అప్పుడు మాకు ఈ తేడాలు అవి లేవు. అంటే డబ్బులు ఇబ్బందులే పడేవాళ్ళం అంతే. ఎందుకంటే పిల్లలు ఖర్చు ఒక్కళ్ళ సంపాదన దాంతో అది పెద్ద మేము మనసు దాకా తీసుకుండేవాళ్ళం. అది అయ్యేది కాదు పోయేది కాదు అని. నాకు ఇప్పుడు ఒక పాయింట్ అర్థమైంది నువ్వు చెప్పిన దాంట్లో. అమ్మాయిలు తగ్గుంటేనేమో వాళ్ళని అణిచేస్తున్నారు, డామినేట్ చేస్తున్నారు. ఒకవేళ అబ్బాయిలు తగ్గితేనేమో వాళ్ళని వీళ్ళు డామినేట్ చేస్తున్నారు. అంతేగాని మన ఇద్దరం కలిసి కూర్చొని మాడుకుందాం సమస్య లేనే లేదు. ఇప్పుడు పోవటమే అసలు చూపిస్తున్నారు కదా, బ్యాగులు పట్టుకొని పోవటం. అది ఏంటో అది మాకైతే చచ్చ అవమానంగా ఉండేది అసలు ఆ పని చెయ్యాలంటే. కానీ వెనకటి పెంపకం చాలా మంచిగా ఉండేది. చదువు ఇప్పుడు ఈ రోజుల్లో ఆడపిల్లలు బాగా చదువుకుంటున్నారు, చాలా బాగా చేస్తున్నారు. మగపిల్లల కంటే బాగా చదువుతున్నారు అంటున్నారు ఒక్కోసారి. ఈ చదువు అన్నది నిజంగా సంస్కారం కూడా నేర్పుతోందా, మెచ్యూరిటీ ఇస్తోందా, బ్యాలెన్స్ నేర్పుతోందా? నీకేమనిపిస్తుంది? చదువు మగ పిల్లల కంటే చాలా బాగా చదువుకుంటున్నారు, ఏం తేడా లేదు అక్కడ. ఇంకా మంచి ర్యాంకులు వీళ్ళకే వస్తున్నాయి. వాళ్ళకి ఏమవుతున్నదంటే ఆఫ్టర్ మ్యారేజ్ పాప ఆడవాళ్ళకు ఉండాల్సిన ఇబ్బందులు ఉంటున్నాయి. ఇక మళ్ళీ పిల్లలు డైవర్ట్ అయిపోతున్నారు. ఇది అది మేనేజ్ చేయలేకపోతున్నారు కొంతమంది, అందరని కాదు. కొంతమంది ఏంటంటే అసలు పెళ్ళే వద్దనుకుంటున్నారు. అంటే ఈ ప్రాబ్లమ్స్ 30 ఏళ్ల వరకు అటు ఇటు కావట్లేదు, ఇంకా ఎందుకులే ఈ కాస్త కోసం పెళ్ళి అనుకుంటున్నారు. అది కాదు కదా, ఎడ్యుకేషన్ చదువుకోవాలి మంచిగా. చదువు లేకపోతే ఎట్లా? దానితో పాటు మంచి జ్ఞానం, ఓపిక అవన్నీ కూడా నేర్చుకోవాలి. ఆఫీసులో పోయారనుకో అసలు ఈ కంప్యూటర్స్ వచ్చిన తర్వాత పనులు ఎక్కువైనాయి పిల్లలకి. పొద్దున పోయిన పిల్లలు 7:30కి ఆ ట్రాఫిక్లో కొట్టుకొని ఇంటికి వచ్చేసకల 7 అప్పుడు వచ్చి ఇంకా ఏం పని చేస్తారు? వాళ్ళ దగ్గర ఇంకెక్కడ శక్తి ఉంటుంది? వాళ్ళనేం అనకూడదు పాపం, వాళ్ళ సిచ్యువేషన్ అట్లా ఉంది. వెనక మాకేముండేది, ఎంతసేపటికి పిల్లలు ఇంటికి వచ్చారా లేదా, వాళ్ళ కడుపు నిండా పెడుతున్నామా లేదా, వాళ్ళ హోంవర్క్, మాకు అంతవరకే ఉంది. మీరు మొన్న ఎవరో పాపం అమ్మాయి ఫ్రెండ్ వస్తే చూశాను, పాపం ఒక డ్యూటీలో ఉండి కూడా ఇంటికి ఫోన్ చేస్తున్నది పిల్లలు వచ్చారా లేదా అని. ఎక్కడున్నా పిల్లల మీద అయితే అందరికీ ఒకటే కదా, సమానం. కానీ ఇన్ని మేనేజ్ చేయలేక. కానీ ఇప్పుడు నువ్వు చెప్పమ్మా, ఇప్పటి పిల్లలకి నువ్వేం చెప్తావమ్మా? ఇప్పుడు ఎలా మేనేజ్ చేయాలి మరి? ఇప్పుడు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇన్ని సమస్యలు ఉన్నాయి, నువ్వే చెప్తున్నావు. ఉద్యోగాలకు వెళ్ళాలి, అక్కడ చక్కబెట్టుకోవాలి, ఇంటికి రావాలి, మళ్ళీ ఇంటి పనులు చేసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, ఇన్ని చెయ్యాలి. సో ఎట్లా ఆ బ్యాలెన్స్ ఎలా తెచ్చుకోవాలి? నీకేమనిపిస్తుంది? నువ్వు ఒక 2-3 టిప్స్ చెప్తావా? వెనక మగవాళ్ళు పని చేయట్లేదు అనేవాళ్ళు, కానీ వెనక ఈ మెయిన్ భారం అంతా మగవాళ్ళు మోసేవాళ్ళు. ఏంటా మెయిన్ భారం? డబ్బుది కానీ భారం. పాప ఇప్పుడు మొత్తం వీళ్ళ మీద హాఫ్ కంటే పైన పడుతున్నది. ఇప్పుడు ఆడపిల్లలది నేను చూస్తున్నా కదా, ఆడపిల్లలు పక్కన సంపాదిస్తున్నారు, ఇంటి పని కూడా పిల్లల్ని కూడా చేస్తున్నారు. మగవాళ్ళు హెల్ప్ చేయట్లేదని కొంతమంది చాలా బాగా చేస్తున్నారు, కానీ కొంతమంది పాప కోఆపరేట్ చేయట్లేదు. వాళ్ళు కూడా ఉద్యోగాలకు పోయి వస్తున్నారు కదా, చేయలేకపోతున్నారు. దాంతో చికాకులు వస్తున్నాయి. పాప ఎంతంత ఉద్యోగాలు చేసినా ఇంట్లో పని పిల్లలు ఇదైతే ఎవరికైనా ఈక్వలే. పని వాళ్ళు ఉండాలి, కానీ వాళ్ళను ఎంతవరకు వీళ్ళు మేనేజ్ చేయగలరు? వీళ్ళు 7-8 గంటలకు వచ్చిన దాకైతే ఎవ్వరు ఉండరు కదా. పాప వాళ్ళకి టెన్షన్, ఇదంతా టెన్షనే కదా. ట్రాఫిక్ లేట్ అయినా, ఒక అర్ధగంట ఆఫీసులో లేట్ అయినా పిల్లలు ఏం చేస్తున్నారు? మొత్తం 100% మగవాళ్ళు కోఆపరేషన్ ఉండదు కదా ఎక్కడైనా. అదే